సింపుల్గా కనిపిస్తాడు, కానీ ఒక్కసారి క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ను ఎక్కడికో తీసుకెళ్తాడు. అందుకే అతను ప్రత్యేకమైన హీరోగా నిలబడ్డాడు. ఇంతకీ ఎవరతను అంటారా? కాలీవుడ్ హీరో విజయ్ సేతుపతి. రీసెంట్గా అతను నటించిన మహారాజాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పనిలో పనిగా కెరీర్లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఒక్కో సినిమాతో ఒక్కో నటుడి దశ తిరుగుతుంది. అలాగే విజయ్ సేతుపతికి తన 50వ చిత్రంతో దశ తిరిగిందని చెప్పవచ్చు. అంతకు ముందు వరకు మల్టీ స్టారర్లు, విలన్ రోల్స్ చేస్తూ మధ్యలో హీరోగా కనిపిస్తూ వచ్చాడు విజయ్ సేతుపతి. కానీ ఎప్పుడైతే మహారాజా విడుదలై సూపర్ హిట్ కొట్టిందో, సౌత్ మొత్తం మంచి వసూళ్లను అందుకోవడం మాత్రమే కాదు, కల్కికి ఎదురు నిలిచి 100 కోట్లను కొల్లగొట్టిందో, సేతుపతి ఇప్పుడు మల్టీ స్టారర్స్, విలన్ రోల్స్ కు నో చెబుతున్నాడు. తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా చూడటంతో ఇక హీరోగానే కంటిన్యూ అవుతాను అంటున్నాడు. త్వరలో తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మూవీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఒక్కో సినిమాతో ఒక్కో నటుడి దశ తిరుగుతుంది. అలాగే విజయ్ సేతుపతికి తన 50వ చిత్రంతో దశ తిరిగిందని చెప్పవచ్చు. అంతకు ముందు వరకు మల్టీ స్టారర్లు, విలన్ రోల్స్ చేస్తూ మధ్యలో హీరోగా కనిపిస్తూ వచ్చాడు విజయ్ సేతుపతి. కానీ ఎప్పుడైతే మహారాజా విడుదలై సూపర్ హిట్ కొట్టిందో, సౌత్ మొత్తం మంచి వసూళ్లను అందుకోవడం మాత్రమే కాదు, కల్కికి ఎదురు నిలిచి 100 కోట్లను కొల్లగొట్టిందో, సేతుపతి ఇప్పుడు మల్టీ స్టారర్స్, విలన్ రోల్స్ కు నో చెబుతున్నాడు. తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా చూడటంతో ఇక హీరోగానే కంటిన్యూ అవుతాను అంటున్నాడు. త్వరలో తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మూవీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం.